హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అలా. నేను ఇలా చెప్పక చాలా నాళ్ళు అవుతుంది కదా, బికాజ్ ఈ ఛానల్ మీద ఫోకస్ తగ్గించేసి వీడియోస్ పెట్టకట్లేదు. సో దాని గురించి ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, I would like to say thanks for all the people who are subscribing even though I'm not uploading my videos regularly. So మీరు అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతోంది ఈవెన్ దో నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి నేను ఈరోజైతే ఎలా అయినా ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలని కూర్చున్నమాట. సో ఫస్ట్ ఏంటంటే, ఐర్లాండ్ వచ్చేవాళ్ళు ఐదర్ స్టూడెంట్స్గా కానీ జాబ్ చేయడానికి కానీ వాళ్ళు చేసే టాప్ 10 మిస్టేక్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ అని కాదు, చూద్దాంలే చేద్దాంలే అని డిలే చేసేసి లాస్ట్ మినిట్ వరకు తెచ్చుకొని ఇబ్బంది పడకూడదు అని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, ఐర్లాండ్ రావడానికి మనకి పాస్పోర్ట్తో పాటు వీసా ఉంటుంది కదా. సో మీరు ఐర్లాండ్ ఎయిర్పోర్ట్లో దిగినాక మీకు పాస్పోర్ట్లో అయితే మీ డాక్యుమెంట్స్ చెక్ చేసి మీరు జాబ్ చేయడానికి వచ్చారా, స్టూడెంట్గా వచ్చారా, డిపెండెంట్గా వచ్చారా, బిజినెస్ పర్పస్ వచ్చారా లేదా టూరిస్ట్గా వచ్చారా అని చెప్పి మీరు ఏ రీజన్లో వచ్చారో ఆ డాక్యుమెంట్స్ రిలేటెడ్ చూసి మీకు ఇక్కడ ఐర్లాండ్లో ఒక స్టాంప్ వేస్తారన్నమాట ఎయిర్పోర్ట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేయడానికి వచ్చినా స్టూడెంట్గా వచ్చినా మీకైతే ఇక్కడ ఐఆర్పి అంటే ఐరిష్ రెసిడెంట్ పర్మిట్ అని ఒక కార్డు ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎయిర్పోర్ట్లో 2 months వేయచ్చు, 3 months వేయచ్చు. ఆ స్టాంప్ అనే వ్యాలిడిటీ మీకు ఎన్ని మంత్స్కి వచ్చిందో దాని లోపే మీరైతే ఈ ఐఆర్పి అంటే ఐరిష్ రెసిడెంట్ పర్మిట్ అనేది అయితే తెచ్చుకోవాలన్నమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ అడుగు పెట్టిన వెంటనే మీరు వచ్చిన రోజునే మీకు నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ ఎప్పుడుందో చూసుకుని మీరైతే ఐఆర్పి కార్డ్కి అప్లై చేసేయండి. అండ్ ఆల్సో పీపీఎస్ఎన్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పీపీఎస్ఎన్ అంటే పబ్లిక్ సర్వీస్ కార్డు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బ్యాంక్ అకౌంట్, ఈవెన్ దో మీరు స్టూడెంట్ అయినా జాబ్ చేసినా మీకైతే బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అది కూడా చాలా మంది డిలే చేస్తారు. స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం వచ్చి అప్లై చేయొచ్చులే అని, ఈ జాబ్కి వచ్చిన వాళ్ళైతే ఇంకా 1 month టైం ఉంది కదా అని అలా డిలే చేయొద్దు. బికాజ్ ఈవెన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా మనకి ఇక్కడ అపాయింట్మెంట్ సిస్టమ్ అన్నమాట. సో కొన్నిసార్లు అయితే ఈ అపాయింట్మెంట్ అనేది డిలే అయితే మీకు అయితే ప్రాబ్లం అవుతుంది. సో పీపీఎస్ఎన్, ఐఆర్పి కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 మీరు ఐర్లాండ్లో అడుగుపెట్టిన వెంటనే మీకు కుదిరిన వెంటనే అయితే అప్లై చేసేయండి. ఇంకా 3 months టైం ఉంది, 2 months టైం ఉందని అయితే డిలే చేయొద్దు. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అకామిడేషన్. అండ్ నేను నా గత వీడియోస్లో భయంకరంగా చెప్తానే ఉన్నాను, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేయడానికి వస్తే ఎవరైతే జాబ్ చేయడానికి వస్తున్నారో వాళ్ళు ముందు వచ్చి తర్వాత మీ ఫ్యామిలీని తీసుకురండి. అంతేగాని ఫ్యామిలీతో వచ్చి ఎయిర్బిఎన్బిలో కానీ హోటల్లో కానీ 1 or 2 months ఉండి అకామిడేషన్ చూసుకోవచ్చు అని ధీమాతో అయితే అస్సలు రావద్దు. వన్స్ మీరు జాబ్ చేసేవాళ్ళు ఇద్దరు వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు వచ్చిన తర్వాతే అకామిడేషన్ చూసిన తర్వాత మాత్రమే, ఎస్పెషల్లీ పిల్లలు ఉండేవాళ్ళు మాత్రం ఐర్లాండ్ మూవ్ అవ్వండి. అంతేగాని అందరూ ఒకేసారి వచ్చి అకామిడేషన్ దొరికేస్తుందని అయితే అస్సలు ధీమాగా ఉండదు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ కూడా ఇప్పుడు చాలా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, మీ కాలేజ్ గ్రూపులు కూడా క్రియేట్ అయిపోతున్నాయి కదా. సో దాంట్లోనే మీరు ఐర్లాండ్ రాకముందే మీరు అకామిడేషన్ అయితే చూసుకోండి. అంతేగాని వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అని ధీమాగా ఉంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. బట్ షేరింగ్లో ఉంటారు కాబట్టి ఎనీవే మీకైతే ఈజీగానే దొరుకుతుంది. బట్ అండ్ ఆల్సో అకామిడేషన్ స్కామ్స్ కూడా చాలా పెరిగిపోయినాయి ఐర్లాండ్లో. మీకు జస్ట్ ఫేస్బుక్లో కానీ మార్కెట్ ప్లేస్లో అది ఫొటోస్ అవి పంపేసి మీకు ఆ అకామిడేషన్ నచ్చితే మిమ్మల్ని ఆన్లైన్లో పే చేసేయమంటారు డిపాజిట్ అమౌంట్ అనేది. సో అలా అయితే అస్సలు చేయొద్దు. మీరు ఇన్ పర్సన్ చూసిన తర్వాత మాత్రమే అకామిడేషన్కి డిపాజిట్ అనేది పే చేయండి. అంతేగాని ఇండియా నుంచి అసలు అకామిడేషన్ దొరకట్లేదంటే చాలా క్రైసిస్కి ఉందని చెప్పి ఇండియా నుంచి ఫోటోలు చూసేసి వాళ్ళకి డిపాజిట్ ట్రాన్స్ఫర్ కొట్టేసి వెళ్ళి జాయిన్ అయిపోదంటే అవ్వదు. ఎవరైనా ముందే కట్టాలి, లేకపోతే ప్లేస్ ఉందంటే నేను ఐర్లాండ్ వచ్చిన వెంటనే కడతాను అని చెప్పి మీరు ఇన్ పర్సన్ అకామిడేషన్ చూసుకున్న తర్వాతే మీరైతే డిపాజిట్ పే చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదో జాబ్ చేయడానికి వచ్చినా స్టూడెంట్గా వచ్చినా మీరైతే అసలు మర్చిపోవద్దు. అండ్ కమింగ్ టు థర్డ్ పాయింట్, మీరు ఇక్కడ ఉండడానికి వీసా ఎంత ఇంపార్టెంటో, మీ అకామిడేషన్ ఎంత ఇంపార్టెంటో, హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని వస్తారు, బట్ ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చిన సిక్ అయినా అయితే మీరైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనకి జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్ అని ఉంటాయన్నమాట మన హాస్పిటల్స్. సో ఇంటికి మీకు దగ్గరగా ఉండే జీపీ చూసుకొని మీరైతే రిజిస్టర్ అవ్వండి, మీ డీటెయిల్స్ అవి ఇచ్చి. ఈవెన్ ఆ జీపీలో మీకు జాయిన్ అవ్వాలన్నా కూడా మీకు చాలా వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది. చాలామంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇళ్ళలో అది వెళ్ళేవాళ్ళు జీపీకి కాల్ చేసి ఇలా మాకు రిజిస్టర్ చేయాలనుకున్నా అంటే సారీ వీఆర్ ఫుల్ అని చెప్తున్నారు. సో జీపీలో రిజిస్టర్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పిల్లలు ఉండేవాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.
అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వచ్చిన వెంటనే మీరైతే చాలామంది ఇండియాలో ఎంత ప్యాక్ చేసుకొని వచ్చినప్పటికీ ఇక్కడ షాపింగ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అవి కావాల్సి వస్తుందేమో ఇది కావాల్సి వస్తుందేమో అని అవసరం ఉన్న దానికన్నా ఓవర్గా అయితే మీ మనీ అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే మీరు ఇంటికి రెంట్కి తీసుకున్నప్పుడు ఏదర్ ఫ్యామిలీ అయినా స్టూడెంట్ అయినా మీరు వండుకోవడానికి వాళ్ళైతే యుటెన్సిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఓన్లీ గ్రాసరీస్ ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి. మీకు అక్కర్లేని స్టఫ్ అంతా వచ్చిన కొత్తలోనే ఫస్ట్ మంత్లోనే బోల్డ్ స్పెండ్ చేసి మీరైతే మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కంగారు భయంతో మీకు అవసరం లేకపోయినా తర్వాతకి పనికొస్తాయి అని కొనేసి ఉంచేసుకుంటారు. అలా ఏం చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి చాలా డీల్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు నెమ్మదిగా 1 by 1 కొనుక్కోండి. ఆదరబాదరగా అయితే కొనేసుకొని మీరైతే స్ట్రగుల్ పడొద్దు తర్వాత. అండ్ స్టూడెంట్స్గా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా పార్ట్ టైం జాయిన్ అయిపోతాం, ఇమీడియట్గా ఎర్న్ చేసేద్దామని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారన్నమాట. బట్ కరెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే మినిమం 4 to 6 months వరకు మీరు పార్ట్ టైం రాకపోయినా ఫిక్స్ అయిపోయి రండి. చాలామందికి లక్కీగా వస్తుంది, 2 monthsలో వస్తుంది, 3 monthsలో వస్తుంది, కొంతమందికి 1 monthలోనే వస్తుంది, కొంతమందికి 5 months 6 months అయినా రాదు. సో ఇది గుర్తుపెట్టుకుని మినిమం 4 to 6 months వరకు పార్ట్ టైం లేకపోయినా ఏంటి పరిస్థితి అనేది ఆలోచించుకుని అయితే మీరైతే స్టెప్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే మీకు ఫస్ట్ మంత్ వచ్చే శాలరీ అయితే మీ శాలరీ కాదు. బికాస్ మీరు ఇండియాలో జాబ్ జాయిన్ అయినప్పుడు మీరు యాన్యువల్ ప్యాకేజ్ ఎంత మాట్లాడుకుని వస్తారో సో అది మీరు ఆఫ్టర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న మీకు వచ్చే శాలరీ ఫస్ట్ మంత్ ఎస్పెషల్లీ అది మీది కాదన్నమాట. బికాజ్ ఇక్కడ మనం రెవెన్యూలో రిజిస్టర్ అవ్వకుండా మన డీటెయిల్స్ జాబ్ అన్నీ అప్డేట్ చేయకుండా ఉంటాం కాబట్టి ఫస్ట్ మంత్ అయితే మనకి ఎమర్జెన్సీ ట్యాక్స్ అని కట్ అవుతుంది అన్నమాట. సో ఇంత కట్ అయిపోయిందా అని మీరైతే టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఈ ఫస్ట్ మంత్ శాలరీ అనేది మీది కాదు అనుకోవాలి. ఇది ఎమర్జెన్సీ ట్యాక్స్లో వాళ్ళు కట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. బట్ మీరు సెకండ్ మంత్ మీ జాబ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రెవెన్యూలో అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్ అయిందో అది మీ సెకండ్ మంత్ శాలరీతో అయితే కలిపి వచ్చేస్తుంది. సో దీనికి మీరైతే అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే, జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయినా సరే. సో గుర్తుపెట్టుకోండి, మీ ఫస్ట్ మంత్ వచ్చే శాలరీ అయితే మీకు రావాల్సిన శాలరీ కాదన్నమాట. అందులో ఎమర్జెన్సీ ట్యాక్స్ పోగా మీకు వస్తుంది. అండ్ ఎంతైతే అమౌంట్ ఎక్స్ట్రా కట్ అవుతుందో అది సెకండ్ మంత్లో అయితే మీకు వచ్చేస్తుంది వన్స్ మీరు మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే. అండ్ కమింగ్ టు ఐరిష్ వెదర్, నేను చాలా వీడియోస్లో చెప్పాను ఐరిష్ వెదర్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి. 4 seasons ఉంటాయి ఐర్లాండ్లో. రెయినీ, వింటర్, స్ప్రింగ్, సమ్మర్. ఈ 4 కూడా మీరు ఒకే రోజు చూస్తారు. బట్ ఎస్పెషల్లీ ఈ ఇయర్ అయితే ఈ సమ్మర్ చాలా వేడిగా ఉంది. అంతేగాని మీరు న్యూస్లో చూస్తున్నట్టు ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగిపోయి కార్ టైర్స్ పేలిపోయి అంత భయంకరంగా అయితే లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇంటి లోపల ఎస్పెషల్లీ ఇలా న్యూ బిల్డ్లో ఉంటే మాత్రమే మీరు ఇంత వేడి ఫీల్ అవుతారు. వన్స్ మీరు బయట వెళ్ళారంటే అది సన్ కింద కాకుండా జస్ట్ షేడ్లో నడిస్తే మాత్రం మీకు చల్లగా గాలి వస్తుంది. సో ఈ ఐరిష్ వెదర్ని అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల మీరు వర్షం పడతలే మంచి సన్నీగా ఉందని చెప్పి మీరు ఏమైనా అవుటింగ్ ప్లాన్ చేసుకుంటే సడన్గా వర్షం పడవచ్చు. సో దీనికి నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఏదర్ అమ్మాయినా అబ్బాయినా సరే ఎప్పుడు మీతో ఏదర్ రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ క్యారీ చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ రోడ్ రూల్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. ఎవరైతే కార్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. వెంటనే కార్ కొనేసుకోం కదక్క అని అడుగుతారు. సో మీ గురించి చెప్పట్లేదు, ఎవరైతే ఇంటర్నేషనల్ లైసెన్స్ 1 yearకి తెచ్చుకుంటారో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా జాబ్ చేసిన స్టూడెంట్ అయినా మీరైతే ఇమ్మీడియట్గా అయితే కార్ నడపలేరు వితౌట్ లైసెన్స్. అదే మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంటే 1 year వరకు నడపచ్చు. కానీ బిఫోర్ దట్ మీరు రోడ్ రూల్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. బికాజ్ ఇక్కడ మనం ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసినా, రాంగ్ రూట్లో వెళ్ళినా, ఇలా ఏదై చేసినా మనకైతే పెనాల్టీ పాయింట్స్ పడతాయి అన్నమాట. సో దీన్ని ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సైకిల్ కొనుక్కుంటారో, ఇక్కడ సైకిల్ని బైక్ అంటారు, వాళ్ళు కూడా మీకు బైక్ లేన్ ఉన్న దగ్గరే, సైకిల్ లేన్ ఉన్న దగ్గరే మీరు సైకిల్ అయితే తొక్కాలి. అంతేగాని ఫుట్పాత్ ఎక్కేస్తూ అంటే నడవదన్నమాట. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫస్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు మినిమం 3 to 4 monthsకి మీకు సరిపడా ఖర్చులకి
సేవింగ్స్ అనేవి బ్యాంక్ అకౌంట్లో కంపల్సరీ ఉంచుకోవాలి. బికాస్ మీరు మధ్య మధ్యలో జాబ్ షిఫ్ట్ అవ్వచ్చు, జాబ్ లే ఆఫ్ అవ్వచ్చు. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మినిమం 3 to 4 months సర్వైవ్ అవ్వడానికి మీరైతే మినిమం సేవింగ్ అనేది మీ బ్యాంక్లో ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. సో ఈ పాయింట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదో స్టూడెంట్స్ అయినా జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా మీరు మీ సర్కిల్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు ఎవ్వరు తెలీదు, నేను ఇంట్లోనే ఉంటాను, నా పని నేను చూసుకుంటాను, నాకు ఏం అక్కర్లేదు, ఇలాంటివి అయితే పక్కన పెట్టేసి మీరు ఎప్పుడు ఎవరిని కలిసినా నవ్వుతూ పలకరించడం, మాట్లాడడం, ఈ సర్కిల్ పెంచుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు జాబ్ మారిన టైంలో మీకు ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. ఇలా ప్రతి దాంట్లో మీకు ఈ సర్కిల్లో ఉండడం వల్ల రేదర్ దాన్ కోకూనింగ్ మీకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఐర్లాండ్లో ఏంటంటే ఓన్లీ సమ్మర్ టైంలోనే జనాలు అనేది బయటకు వస్తారు. బట్ అందరితో మీకు మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఒక్కలే మాత్రం అస్సలు అనొద్దు. ఎస్పెషల్లీ వింటర్ టైంలో అయితే పిచ్చెక్కిపోద్ది ఒక్కలే ఉన్నారంటే. సో ఇదైతే మరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏదైనా రెన్యువల్ డేట్స్ దగ్గర పడుతోంది అంటే అయినా మీరైతే రెన్యూ చేసేసుకోండి. అంతేగాని ఇంకా బోల్ టైం ఉంది కదా, 3 months తర్వాత చూద్దాం, 1 month ముందు చూసుకుందాం, 10 days ముందు చూసుకుందాం ఇలా అనుకున్నారంటే ఒక్కోసారి ఇక్కడ ఐర్లాండ్లో ప్రాసెస్ ఏంటంటే ఒక్కోసారి చాలా క్విక్గా జరిగిపోద్ది. బట్ ఒక్కొక్కసారి చాలా డిలేస్ కూడా అవుతాయి. సో మినిమం ఒక 3 months ముందైనా మీ పాస్పోర్ట్ రెన్యువల్ కానీ ఏదైనా రెన్యూ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండి దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట. ఎవరైతే ఇండియా నుంచి వస్తారో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ఈవెన్ దో మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ ఎక్కువ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకోము. సో వన్స్ మనం ఐర్లాండ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఐరిష్ వాళ్ళు ఐరిష్లో మాట్లాడరు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. బట్ వాళ్ళ స్లాంగ్ అనేది మన స్లాంగ్లా ఉండదన్నమాట. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా చెప్పారనుకో, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మీకు అర్థం కాకపోయినా వాళ్ళు ఏమనుకుంటారని ఓకే ఐ కెన్ డూ దట్ అన్నారంటే మాత్రం అంతే. వన్స్ మీకు అర్థం కాకపోతే మీకు అర్థమయ్యేలాగా కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్ అగైన్ అని మళ్ళీ మీరు క్వశ్చన్ అనేది మళ్ళీ అడిగి తెలుసుకొని ఆ పని అయితే చేసుకోండి. కానీ మీకు అర్థం అవ్వకుండా సరే అని చెప్పి తర్వాత అయితే స్ట్రగుల్ అవుతారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బ్యారియర్ వల్ల మీరైతే సఫర్ అవ్వకుండా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మొహమాట పడకుండా అడిగి తెలుసుకోండి. సో ఇవి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయాలు. అండ్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఐర్లాండ్ వస్తుంటే వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ వన్స్ అగైన్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.